వరుస భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్లో శ్మశాన వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాలు, శిథిలాల నుంచి బయటపడుతున్న శవాలే దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ పెను భూ విలయంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ ప్రకంపనల విధ్వంసంలో ఇరు దేశాల్లో మరణాల సంఖ్య 1720 దాటింది. మరో 3500 మందికి పైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,000 దాటే అవకాశాలున్నాయని అక్కడి సైనిక ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరోవైపు 24 గంటల్లో 15 సార్లు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురవుతున్నారు మయన్మార్ వాసులు. భారీ భూకంపాలతో చిన్నాభిన్నమైన మయన్మార్ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అయితే వివిధ దేశాల నుంచి వస్తున్న సహాయక బృందాలు భూకంప తాకిడి ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నాయి. ఆయా చోట్ల ప్రభుత్వం, తిరుగుబాటు దళాల మధ్య జరుగుతున్న ఘర్షణలు వారికి అవరోధంగా మారాయి. సాయుధదారులతో అంతర్జాతీయ సహాయక బృందాలు మారుమూల ప్రాంతాలకు చేరుకోలేకపోతున్నాయి. ఇటు థాయిలాండ్లో మృతుల సంఖ్య 20కి చేరగా మరో 100 మంది జాడ ఇంకా తెలియలేదు. భూకంపాలతో కుదేలైన మయన్మార్కు భారత్ అండగా నిలుస్తుంది. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో ఇప్పటి 65 టన్నుల సహాయక సామాగ్రిని ఆ దేశానికి చేరవేసింది. వీటిలో టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లు ఉన్నాయి. భూకంప బాధితుల సహాయార్థం మయన్మార్లో 118 మంది సిబ్బందితో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేసింది. మన ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇటు రష్యా, చైనా దేశాలు కూడా సహాయక సిబ్బందిని, అత్యవసర సరుకులను మయన్మార్కు చేరవేస్తున్నాయి. దక్షిణ కొరియా 20 లక్షల అమెరికన్ డాలర్ల మానవతా సాయాన్ని ప్రకటించింది. సహాయ పనుల కోసం ఐక్యరాజ్య సమితి 50 లక్షల డాలర్లను కేటాయించింది.